గోదావరి ప్రవాహ వేగానికి తీర ప్రాంతం కోతకు గురవుతూ వందలాది ఎకరాలను గోదారమ్మ కలుపుకుంది. కోతను అరికట్టేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలో గ్రోయిన్స్ వేసి కాపాడారు. ఆ తర్వాత కూడా ఉగ్ర గోదావరి వేటకు లంక గ్రామాలు వణికిపోతున్నాయి. ఈ పరిస్థితిని నిర్మూలించడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో 6 లంక గ్రామాలు ఆనందంగా జీవనం సాగిస్తున్నాయి. జీవనది గోదావరి అత్యధికంగా ఉభయ గోదావరి జిల్లాలు కూడా ప్రవహించి సముద్రంలో కలుస్తుంది. అనేక చోట్ల గోదావరి తీర ప్రాంతంలో నదీ ప్రాంత కోత ఎక్కువగా ఉంది. అయితే వీటన్నింటిలోనూ చెప్పుకోవాల్సింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బడుగువన్ లంక గ్రామం. ఈ ప్రాంతంలో చాలా వరకు ఈ గ్రామం గోదావరి కోతలోనే పోయింది. దాదాపు గడిచిన 4 సంవత్సరాల్లో 40 సంవత్సరాల్లో 1000 ఎకరాల వరకు గోదావరిలో కలిసిపోయిందంటే ఈ ప్రాంతంలో కోత ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తన స్పర్శతో బీడు భూములను సైతం బంగారంగా మార్చే దక్షిణ గంగా గోదావరమ్మ వరద సమయంలో మహోగ్ర రూపాన్ని చూపుతుంది. కోనసీమలో ప్రవేశించే ముందే గౌతమి, వశిష్ఠ, వైనతేయ పాయలుగా విడిపోయే అఖండ గోదావరి ఉభయ గోదావరి జిల్లాల్లో 10 లక్షల ఎకరాలను పచ్చగా మారుస్తుంది. ఏటా లక్షల టన్నుల ధాన్యాన్ని అందిస్తుంది. ఇంతటి ప్రధానమైన నది వరద సమయంలో మాత్రం ఉధృతంగా పోటెత్తుతుంది. మహోద్ధృతమైన వేగంతో వచ్చే గోదావరి నీరు తీర ప్రాంతంలో ఉన్న సాగు భూములు గోదావరిలో కలిసిపోతున్నాయి. లంక ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో ఉన్న పండ్ల తోటలు, కొబ్బరి తోటలు గోదావరి వరద ప్రభావానికి కనుమరుగైపోతున్నాయి. నదీ ప్రవాహ తీవ్రత ఉన్న ప్రాంతాల్లో కొన్ని చోట్ల మాత్రమే గ్రోయిన్లు నిర్మించడంతో ఆయా ప్రాంతాల్లో రక్షణ లభించిన లంక గ్రామాల పరిధిలో అనేక చోట్ల ఇప్పటికీ తీర ప్రాంత కోత ఎక్కువగానే ఉంది. దగ్గరగా 2600 ఎకరం అండి మాది బడుగుమల్ల లంక పొలిమేర. ఇప్పుడు 1600 ఎకరం ఉందండి. 1000 ఎకరం సుమారుగా 1000 ఎకరం పోయిందండి ఈ 40 సంవత్సరాలు పెట్టిని. 2005లో ఇప్పుడు రాజశేఖర డగరేమలో కట్టారండి మనకి గ్రాయిన్స్ అండి. అప్పటి నుంచి కొంత లెక్క ఆగిందండి. తర్వాత మళ్ళీ మొత్తం ఇరిచేయడం మొదలెట్టిందండి. మొత్తం ఏటా దగ్గర సుమారుగా ఒక 50 నుంచి 100 ఎకరాల లోపు ఇరిగిపోవడం మొదలెట్టిందండి మొత్తం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బడుగువాని లంక గ్రామం ఒకటి. గౌతమి గోదావరిని ఆనుకుని ఉన్న బడుగువాని లంక వద్ద గోదావరి కోత చాలా ఎక్కువగా ఉంటుంది. నది ఉధృతి ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉండడంతో వేలాది ఎకరాల పంట భూములు గోదావరిలో కలిసిపోయాయి. ఒకప్పుడు 2600 ఎకరాలు ఉన్న శివారు భూములు ఇప్పుడు 1600 ఎకరాలకు మాత్రమే మిగిలాయి. గతంలో బడుగువాని లంక ప్రాంతానికి ఎగువ ప్రాంతంలో గ్రోయిన్లు నిర్మించడంతో కొంతమేర కోత తగ్గింది. అయితే దిగువ ప్రాంతంలో కోత ప్రభావం ఎక్కువగా ఉండడంతో గడిచిన 4 దశాబ్దాల్లో ఈ ప్రాంతవాసులు 1000 ఎకరాల సాగు భూములు కోల్పోయారు. ఈ ప్రాంతంలో రిటైనింగ్ వాల్ నిర్మించాల్సిన అవసరం ఉందని గుర్తించిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఏదో కాదు అంత దేయబడిందండి. మా చేను ఇంక ఉంటుందండి అక్కడ దాకా ఉండేదండి. కొబ్బరి చెట్టు వరకు ఉండేదండి. అక్కడ వరకు ఉండేదండి మా చేను. అదంతా ఇరిగిపోయిందండి, గోదావరిలో కలిసిపోయిందండి. తీర ప్రాంతంలో దాదాపు 1.5 కిలోమీటర్ల మేర రక్షణ గోడ నిర్మించాల్సి ఉంది. ప్రభుత్వంపై అధిక భారం పడకుండా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులతో గోడను నిర్మించాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. రిలయన్స్ సంస్థ 42 కోట్ల రూపాయల సిఎస్ఆర్ నిధులు ఇచ్చేందుకు అంగీకరించింది. అంతే, ఇరిగేషన్ అధికారులు యుద్ధ ప్రాతిపదికపై రివిట్మెంట్ ప్రక్రియ ప్రారంభించారు. స్వల్పకాలంలోనే 1.5 కిలోమీటర్ల మేర రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తయింది. బడుగువాని లంకతో పాటు బుర్రిలంక, పొట్టిలంక, మూలస్థాన అగ్రహారం వంటి అనేక గ్రామాలకు ఈ గోడతో రక్షణ లభిస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కిలోమీటర్న్నర వల్ల సుమారుగా మనకి కడిపులంక పొలిమేర నుంచి అండి పొట్టిలంక, మడికి, చెముళ్ళంక, బడుగుమల్ల లంక, చొప్పేల వరకు కూడా మనకి మూలస్థానం వరకు అంటే ఇంకా కొంచెం మనకి ఇంకో కిలోమీటర్న్నర అవతలకు ఉందండి. ఇంకా ఊరు అవతల ఆ కిలోమీటర్న్నర కూడా అయిపోతుంది. మనకి పూర్తిగా ఒక దగ్గర 5-6 ఊర్లు దీని మీద లబ్ధి పొందుతారండి. మొత్తం అంత రక్షణ కలుగుతుంది. దగ్గర మూలస్థానం వరకు కూడా ఉపయోగపడుతుంది. సీఎం జగన్ సహకారంతో అనతి కాలంలోనే పూర్తయిన బడుగువాని లంక రిటైనింగ్ వాల్ గౌతమి గోదావరి వరద తీవ్రత గ్రామంపై పడకుండా నిలువరిస్తుంది. 1000 ఎకరాలు కనుమరుగైపోయి గోదావరిలోకి పోయిందని చెప్తున్నారు. ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం వల్ల ఏదైతే గ్రామం ఉందో గ్రామంతో పాటు తాము సాగు చేసే ప్రాంతాలు కూడా పూర్తి స్థాయిలో రక్షణ పరిధిలోకి వచ్చాయని, ప్రభుత్వం చేసిన ఈ మంచి పని వల్ల తమ గ్రామం మొత్తం నిలబడిందని, ఇప్పటివరకు ఎవరైతే ఈ గ్రామంలో భూములు కోల్పోయి బయటకు ఉపాధి కోసం వెళ్ళిపోతున్నారో వాళ్ళందరూ తిరిగి వచ్చి మళ్ళీ ఇక్కడ సాగు చేసుకునే పరిస్థితి కల్పించిందని, ఏర్పడిందని వీళ్ళంతా ఎంతో సంతోషంగా చెప్తున్నారు. బడుగుమల్ల లంక నుంచి విజయ స్మృతిగా హరీష్ ఫర్ సాక్షి న్యూస్.